వీకెండ్ వచ్చిందంటే చాలు ఐటీ హబ్ ప్రాంతాల్లో రేసింగ్ కి పాల్పడుతున్నారు యువకులు. కార్లు, బైక్లతో రేసింగ్ చేస్తూ స్థానికులు, వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో కొందరు యువకులు భారీ శబ్దాలు వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లతో కార్లు, బైక్లను వేగంగా నడుపుతూ హల్చల్ చేశారు. నిందితులను అరెస్టు చేసి మరికొందరి కోసం అయితే గాలిస్తున్నారు పోలీసులు. ఇక బైక్, కార్ రేసింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి రేసింగ్ చేస్తూ హల్చల్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఐటీ హబ్ ఏరియాలో కొందరు యువకులు కార్ రేసింగ్ చేశారు. కార్లు, బైకులతో బీభత్సం సృష్టిస్తూ స్థానికులు, వాహనదారులను భయాందోళనకు గురిచేశారు. వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని భారీ శబ్దాలతో రేసింగ్లు చేశారన్నారు పోలీసులు. వీకెండ్లో టీ హబ్, ఐకియా, మై హోమ్ భుజా సమీపంలో అర్ధరాత్రి రోడ్లపై రేసింగ్ చేస్తున్నారు యువకులు. హోండా సిటీ కారుతో రేసింగ్ చేస్తున్న వారిని ఆపే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే కారు డ్రైవర్ ఆపకుండా పోలీసులపైకి దూసుకెళ్లాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ రమేష్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడిన రెహాన్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి హోండా సిటీ కారుతో పాటు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఓవర్ స్పీడ్ గా మా వాళ్ళ మీదకి దూసుకురావడం వల్ల ఆ తప్పించుకునే ప్రయత్నంలో మా రమేష్ అనే ఒక కానిస్టేబుల్ కూడా రైట్ హ్యాండ్ ఫింగర్ కూడా ఒకటి చిన్న ఇంజురీ, బ్లీడింగ్ ఇంజురీ అవడం జరిగింది. ఇమీడియట్గా పక్కన ఉన్న మిగతా ఆఫీసర్స్, నైట్ డ్యూటీ ఆఫీసర్స్ అంతా కూడా అలర్ట్ అయ్యి అతన్ని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. రాయదుర్గంలో కారుతో రేసింగ్ కు పాల్పడ్డ యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక వాహనం పోలీసులపైకే దూసుకొచ్చింది. కారు ఆపకుండా వెళ్తున్న క్రమంలో చేజ్ చేసి పట్టుకున్నామని తెలిపారు. మహమ్మద్ రెహాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశామన్నారు. మరికొంతమంది రేసర్లు పారిపోవడంతో గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు. పట్టుకునే సందర్భంలో అందులో ఉన్నటువంటి ఒక ముగ్గురు యువకులు కారు దిగి పారిపోయారు. ఆ కార్ డ్రైవ్ చేస్తున్న ఒక అతను మాత్రం దొరికాడు. అతను డిగ్రీ సెకండ్ ఇయర్, BBA సెకండ్ ఇయర్ పుల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. అతను పట్టుకొని కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అతను చేసిన పనికి పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసి ప్రస్తుతం అతన్ని రిమాండ్కు పంపిస్తున్నారు. నగరంలో బైక్, కార్ రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రేసింగ్స్, ర్యాష్ డ్రైవింగ్ పై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.